లోకంలో చాలామంది మహాకవులు రామాయణాన్ని రచించారు. వాటన్నిటికీ మూలం వాల్మీకి మహర్షి రచించిన రామాయణమే. ఎందుకంటే వాల్మీకి మహర్షికి బ్రహ్మగారు సాక్షాత్కరించి రామాయణంలో జరిగే ప్రతి సన్నివేశం నీ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుందని వరమిచ్చారు. వాల్మీకి మహర్షి రచించిన రామాయణంలో 7 కాండలు, 500 సర్గలు, 24,000 శ్లోకాలు ఉన్నాయి. ఆ 7 కాండలు బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరాకాండ, యుద్ధకాండ మరియు ఉత్తరాకాండ. ఆ మహాకావ్యానికి వాల్మీకి మహర్షి పెట్టుకున్న 3 పేర్లు. రామాయణం రాముని కదలికలు చెప్పిన కావ్యం కనుక రామాయణం. సీతాయస్ చరితం మహత్ సీతమ్మ తల్లి యొక్క చరిత్ర చెప్పిన కథ కాబట్టి సీతాయస్ చరితం మహత్. పౌలశ్చవద బ్రహ్మమానస పుత్రుల్లో ఒకరు పులశ్చ బ్రహ్మ. పులశ్చ బ్రహ్మ కుమారుడు విశ్రవసో బ్రహ్మ. ఆ విశ్రవసో బ్రహ్మకు కైకేసికి పుట్టినవాడు రావణాసుడు. పౌలశ్చ వంశంలో పుట్టిన రావణాసుడు సంహరణ గురించి చెప్పిన కథ కనుక పౌలశ్చవద అని అంటారు.